పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత కేంద్రం వరుస సమీక్షలు నిర్వహిస్తోంది. ఇప్పటికే పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇక ఉగ్రదాడి తర్వాత నియంత్రణ రేఖ వెంబడి అంటే ఎల్ఓసి వెంబడి పాకిస్తాన్ వరుస కాల్పులకు తెగబడుతోంది. భారత సైన్యం సమర్థవంతంగా తిప్పికొడుతోంది. తాజా పరిణామాలపై ఏప్రిల్ 30న మరోసారి భద్రతా వ్యవహారాల కేంద్ర కేబినెట్ కమిటీ భేటీ కానుంది. ఈ సమావేశంలో ప్రస్తుత పరిణామాలపై సమీక్షించి మరికొన్ని కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ఇప్పటికే పాకిస్తానీయుల వీసాలను కేంద్రం రద్దు చేసింది. ఇకపై మెడికల్ వీసాలు మంగళవారంతో ముగుస్తున్నాయి. ఇప్పటికే పాకిస్తానీయులను పంపించేశారు. అయితే కొందరు మెడికల్ ఎమర్జెన్సీ రిక్వెస్ట్ అడుగుతున్నారు. దీనిపై కేంద్రం ఏ నిర్ణయం తీసుకుంటుందన్న ఆసక్తి నెలకొంది. ఇక 30వ తేదీ నుంచి అటారీ సరిహద్దు దగ్గర రాకపోకలు బంద్ కానున్నాయి. తదుపరి పరిణామాలపై కేంద్రం కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది. పహల్గామ్ ఉగ్రదాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోయారు. అనంతరం కేంద్రం కఠిన నిర్ణయాలు తీసుకుంది. సింధు జలాలు నిలిపివేసింది. అలాగే వీసాలు రద్దు చేసింది. అంతేకాకుండా అటారీ సరిహద్దు మూసివేసింది. అనంతరం పాకిస్తాన్ యూట్యూబ్ ఛానళ్లు నిలిపివేసింది. ఇలా ఒక్కొక్కటిగా కేంద్రం కఠిన నిర్ణయాలు తీసుకుంటూ వెళ్తున్న నేపథ్యంలో ఏప్రిల్ 30న భేటీ కానున్న కమిటీ ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటుంది అన్నదానిపైన అందరిలో ఉత్కంఠ నెలకొంది.